మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే మా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు, లేదు అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా అత్తమామల వేధింపులు తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటూ ఒక వీడియో మనము వైరల్ అవ్వడం మనం చూడడం జరిగింది. ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటివన్నిటికీ కూడా సూసైడ్ అటెంప్టే సొల్యూషన్ అంటారు. దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? సో ఆ వీడియో చాలా డిస్టర్బింగ్. ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ ఛాన్స్ దొరికితే ఐడెంటిఫై చేయడం, ఇది దట్ ఐఎమ్ ఇన్ ఎ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్. ఆ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటపడాలి ఫస్ట్. చాలా మటుకు ఏం చేస్తారంటే వీళ్ళు బయటకు రారు. పేరెంట్స్కి చెప్తున్నా ఏం కాదుండు పర్లేదు అంటారు. అక్కడ ఇంకా పోలీసులు వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ పోలీసులు కంప్లైంట్ కూడా వెళ్ళింది, అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు అన్న. సో అలాంటి ఉన్నప్పుడు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోవాలి. అమ్మాయిని అక్కడ తలబట్టి బయటికి పంపిస్తున్నా కూడా ఆమె వెళ్లకుండా అక్కడ ఉండకూడదు. ఎందుకంటే యూ నెవర్ నో వాట్ సిచ్యువేషన్ కమ్స్ నెక్స్ట్. అందుకని టేక్ ఎ రెస్క్యూ ఫస్ట్. అక్కడి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత తేల్చుకుని అంతా సెటిల్ అయ్యాక వెళ్ళడం వేరే. అక్కడే ఉండిపోవడం తప్పు. ఫాదర్ కూడా అట్లా అనకూడదు, నువ్వు నాకు కష్టం ఉందిరా, ప్రాబ్లం ఉంది బాబు అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు రా, ఇంటికి రా, తర్వాత మనం తేల్చుకుందాం అని ఉండాలి. పర్లేదు అడ్జస్ట్ అవ్వు అంటుంటే అది ఎంత మానసిక క్షోభ అంటారే. నాకు నా ఇంటికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది, నేను ఇక్కడే ఉండిపోయాను అండ్ సిచ్యువేషన్స్ నచ్చట్లేదు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఈ సిచ్యువేషన్ నచ్చట్లేదు అంటే కమ్అట్ ఆఫ్ ఇట్. ఛాన్స్ దొరికినప్పుడు ఎస్కేప్ రూట్స్ తెలుసుకోవాలంటారు. మాకు ఎమోషనల్ థెరపీ చేస్తున్నప్పుడు కూడా, వాట్ ఈస్ యువర్ ఎస్కేప్ రూట్ ఫర్ స్ట్రెస్? ఒకవేళ ఎప్పుడైనా మనకు స్ట్రెస్ వస్తే ఏం చేస్తాం? ఒక మ్యూజిక్ వింటాము, ఒక పాట పాడుకుంటాము, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతాము. అలా సమ్ ఎస్కేప్ రూట్ ఫర్ యువర్ స్ట్రెస్ ఉండాలి. ఈ ఎస్కేప్ రూట్ బ్లాక్ అయిన రోజున చాలా సఫకేట్ అవుతాం. ఒక మంచి స్ట్రెస్ఫుల్ డే వచ్చాక ఒక ఛాయ్ తాగితే ఒక చిన్న రిలాక్సేషన్, అలాగా మనకి రిలాక్సేషన్ రూట్స్ క్లోజ్ అయిపోతే, అలాంటిది సపోర్ట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతే, లైక్ బ్రదర్ సపోర్ట్ చేయలేదని కానీ, లేకపోతే మదర్ ఫాదర్ సపోర్ట్ చేయలేదు అక్కడే ఉండు అని కానీ, పెళ్లి చేసుకొచ్చిన హస్బెండ్ సపోర్ట్ లేడు అంటే, ఇలా గనక ఉంటే ఏ అమ్మాయినా కూలిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అది. అండ్ అలా ఉన్నప్పుడు, ఛాన్స్ ఉన్నప్పుడు ఐసే కమ్అట్ ఆఫ్ ఇట్. ఎంత త్వరగా యూ కమ్అట్ ఆఫ్ ఇట్. డైవర్స్ తీసుకుంటారా లేదా, తర్వాత ఏమవుతుంది కాకుండా, నీకు అట్లా డిప్రెషన్ థాట్స్, లేకపోతే సూసైడల్ థాట్స్, లేకపోతే నేను చచ్చిపోతాను అనే థాట్స్ వచ్చినప్పుడు వెంటనే బ్రేక్ దట్ థాట్ ప్యాటర్న్ అండ్ కమ్అట్ ఆఫ్ ఇట్. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ఛాన్సులు ఎక్కువ అవుతాయి. అందుకే అలాంటి డిప్రెషన్ వస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, సూసైడల్ థాట్స్ బాగా వస్తున్నాయి అనిపిస్తే వెంటనే మూవ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఫస్ట్ థింగ్, అలా ఎక్కువసేపు అక్కడ ఉండిపోకూడదు, చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి ఎస్కేప్ రూట్ ఎవరు అన్నది స్ట్రాంగ్గా పెట్టుకుని వాళ్ళకి కన్వే చేయగలగాలి. ఆవేశంగా కాదు, ఆలోచనతో నాకు ఇట్లా అవుతోంది, నాకు హెల్ప్ మీ అవుట్ అనేది కన్వే చేయగలగాలి. ఇందులో కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే అందరూ అక్కడ అత్తామామల దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఎవ్వరూ ఆ కేర్ తీసుకోలేకపోయారే. ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ అన్ రైజ్. ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్న ఇష్యూస్కి గొడవలు పెద్ద చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాగా రోజు కొట్టి, తిట్టి, ఇన్సల్టింగ్గా మాట్లాడి, మానసికంగా గుచ్చి చంపేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మానసికంగా అన్ని మాటలు అంటుంటే యూ షుడ్ బి రియలీ కేర్ఫుల్. అండ్ ఎంత త్వరగా ఆ సీన్ నుంచి బయటకు రాకపోతే మనమే డ్యామేజ్ చేసుకున్నాం మొత్తం. సో వెరీ ఇంపార్టెంట్, వన్, కమ్ అవుట్ ఆఫ్ దట్, ఫైండ్ అవుట్ ఎస్కేప్ రూట్స్. ఎప్పుడైనా కానీ ప్రతి అమ్మాయికి ఐ థింక్ ఇది ఉండాలి. నేను రెడ్ అలారం వస్తాను. మాకు ఇప్పుడు ఐసీయూలో కానీ, ఎమర్జెన్సీలో కానీ, పెద్ద హాస్పిటల్స్లో వీ హ్యావ్ రెడ్ లైన్, బ్లూ లైన్ అని లైన్స్ ఉంటాయి. వేర్ రెడ్ లైన్ ప్రెస్ చేస్తే ఇట్స్ ఎమర్జెన్సీ, కమ్ సూన్ అన్నట్టుగా. అట్లాగా కాల్స్ ఉంటాయి. మనకి 911 ఉంటుంది యూఎస్లో, వాటికంటే మన దగ్గర 108 ఉంది ఫైర్కి. అట్లాగా మన లైఫ్లో ఒక ఎమర్జెన్సీ పర్సన్ ఉండాలి. వేర్ నా ప్రాబ్లం అక్కడ దాకా వెళ్ళిందంటే ఇది ఎమర్జెన్సీయే. జనరల్గా చెప్పను, బట్ ఇఫ్ ఐ యామ్ టెల్లింగ్ యూ అది ఎమర్జెన్సీయే అనే ఒక ప్రతి అమ్మాయి లైఫ్లో ఒకటి ఉండాలి. అట్లా ఒక పర్సన్, అది అమ్మ కావచ్చు, అత్త కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఒక పర్సన్ వేర్ దట్ ఈస్ ద లాస్ట్ ఎమర్జెన్సీ కాల్ ఐ విల్ డూ. నెంబర్ 1. సెకండ్, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తే, సూసైడ్ ఈజ్ నెవర్ ఎ మెథడ్. చనిపోయి ఏది సాధించలేం, డెఫినెట్లీ ఏం సాధించలేం. సో సూసైడ్ చేసుకోకూడదు. గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మానసిక స్థైర్యం కోల్పోకూడదు.
థర్డ్, ఇలాంటివి ఏమైనా ఉంటే గట్టిగా బుద్ధి చెప్పాలి. నెక్స్ట్ టైం ఇది జరగకుండా దిస్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ, చాలా పెద్ద ఎత్తున. 4, నీ మంచితనం నీ చేతగానితనం అవ్వకూడదు. నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, పర్లేదమ్మా అడ్జస్ట్ అవ్వండమ్మా అనే నీ మంచితనము చేతగానితనంగా మారకూడదు. సో నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఇక్కడ కోడలుగా వచ్చాను, లేకపోతే అల్లుడుగా ఉన్నాను, లేకపోతే కొడుకుగా ఉన్నాను, ఏదైనా ఉంటే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నీ మంచితనము, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే మంచితనం చేతగానితనంగా మారకూడదు. సో నేను సూసైడ్ చేసేసుకుంటా, నా మాట ఎవ్వరు వినట్లేదు, నేను చచ్చిపోతా, ఈజ్ నెవర్ వే. అండ్ 5th, ఇప్పుడు చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంది, హెల్ప్ లైన్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్ తీసుకోవాలి, రీచ్ అవుట్ అవ్వాలి. ఏమీ జరగదు తెలుసా, వాళ్ళు మ్యాక్సిమం 2 దెబ్బలు వేయగలరు, అంతకుమించి ఏమి చేయలేరు. ఎవరైనా ఏదైనా మాట అంటేనే నేను సూసైడ్ చేసేసుకుంటా అనే స్టేజ్కి వెళ్ళకూడదు. ఇన్సల్ట్ చేశారు, ఇన్సల్టింగ్గా మాట్లాడారు, తట్టుకోలేకపోతున్నానంటే ఆ వీడియోలో నేనంటాను, ఇన్సల్టింగ్గా మాట్లాడితే ఫేస్ చేయాలి, వాళ్ళతో డీల్ చేయాలి, గట్టిగా నిలబడగలగాలి. కానీ నువ్వు ఇన్సల్టింగ్గా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుంటా ఇస్ నో వే. ఓకే, చాలా రాంగ్గా వెళుతుంది అది. నీ మానసిక స్థైర్యము, నీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. అండ్ అన్నిటికీ ఒక డెస్టినేషన్ ఉంటుంది, అన్నిటికీ ఒక భగవత్ స్వరూపం చూస్తుంది. వాళ్ళందరూ ఇవన్నీ ఎవరైతే, ఇందులో న్యాయం ఏంటో ధర్మం ఏంటో మనకు తెలియదు. సో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు అనుభవించి తీరుతారు. అది దట్ ఈస్ ట్రూ టు ఎవ్రీ వర్డ్. అందుకని ట్రస్ట్ దట్ ప్రాసెస్. ఆ స్పిరిచువల్ ప్రాసెస్ నమ్మగలిగితే ఆటోమేటిక్గా నీకు ఒక డైరెక్షన్ వస్తుంది. లేకపోతే సూసైడ్లు కానీ ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళైతే నిరంతరం ఇవే కంప్లైంట్స్ వస్తారు. నన్ను ఇష్టం ఉండట్లేదు సార్, టార్చర్ పెడుతున్నాడు సార్, అండ్ ఎలా అసహించుకునేటట్టు వస్తారు సార్, ఇంటికి ఎవరెవరినో తీసుకొస్తున్నారు సార్, నాకు భయం వేస్తుంది సార్. వెంటనే లీగల్ హెల్ప్ ఇప్పిస్తాము, వెంటనే మనకి పోలీస్ ప్రొటెక్షన్. అందులో ఇప్పుడు డాక్టర్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏమైనా కాల్ చేస్తే అవునా సార్ చూస్తాం సార్ అంటారు కదా. అలాగా ఒక హయ్యర్ అథారిటీతో ఎవరితోనో కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి చెప్పి ఒక హెల్ప్ చేయించి అలా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని మన ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకుని ఇట్లా సూసైడ్ చేసుకోవడం అయితే ఆన్సర్ కాదు, అండ్ ఎప్పటికీ సొల్యూషన్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఈసారి చూసినందుకు నెక్స్ట్ టైం కన్నా మనం చాలా జాగ్రత్తగా దాన్ని వీటిని అరికట్టడానికి మార్గాలు కనిపెట్టాలి. ఎప్పుడైనా ఎవరైనా డిప్రెషన్ ఫీల్ అవుతే సూసైడ్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఫేస్ ఇట్, అచీవ్ ఇట్, గెలిచి చూపించాలి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.